అందరికి నమస్తే అండి. మై వి 3 యాడ్స్ బాధితుల తరపున శివ గారు, అలాగే వాళ్ళ టీం కలిసి నిన్న కోయంబత్తూర్‌కి వెళ్ళిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడే శివ గారు కాల్ చేసి అక్కడ ఏం జరిగిందో మీ అందరికీ చెప్పమని వీడియో రూపంలో, ఆడియో రూపంలోనో నాకు వివరించి చెప్పారు. సో, ఆయన చెప్పిన మాటల్ని ఇక్కడ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అసలు ఏం జరిగింది ఎళ్ళిన తర్వాత అనేది. అయితే శివ గారు వెళ్ళిన తర్వాత, వాళ్ళ టీం వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండీ గారిని కలవడానికి ప్రయత్నించారంట. ఆయన ఆచూకీ ఎక్కడ తెలియలేదు. ఎక్కడున్నారో వీళ్ళకి తెలియలేదు. ఇకపోతే ఆయనకి కాంటాక్ట్ అవ్వడానికి త్రూ ఫోన్ కాల్స్ ద్వారా వెళ్తే ఆయన ఎవరి కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టోర్స్‌కి అయితే వెళ్ళటం జరిగింది. సో, 6 నెలల క్రితమే మై వి 3 యాడ్స్ స్టోర్స్ అన్నీ కూడా మూతపడిపోయి ఉన్నాయంట. సో, ఆ తర్వాత అక్కడి నుంచి ఈఓడబ్ల్యూ ఆఫీస్‌కి అయితే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈఓడబ్ల్యూ దగ్గర మై వి 3 యాడ్స్‌కి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయని చెప్పేసి. సో, ఈఓడబ్ల్యూ ఆఫీస్‌కి వెళ్ళి మొత్తం జరిగినంత ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఈఓడబ్ల్యూ నుంచి వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు ఏంటి అంటే, ఎవరెవరైతే బాధితులున్నారో, ఎవరెవరైతే మై వి 3 యాడ్స్ బాధితులున్నారో వాళ్ళందరూ కూడా ఈఓడబ్ల్యూకి కంప్లెయింట్ చేయండి. అలా కంప్లెయింట్ చేస్తే ఓకే. అంటే మీకు ఎంత రావాల్సున్నా, మీకు 5,000 రావాల్సిందున్నా, 10,000 రావాల్సిందున్నా, లేదా మీరు కట్టిన రూ. 1,20,000 మీకు రావాల్సిందున్నా, మీరు ఈఓడబ్ల్యూకి కంప్లెయింట్ చేయండి. అలా కంప్లెయింట్ చేసినప్పుడు ప్రెజెంట్ మా దగ్గర ఈఓడబ్ల్యూ దగ్గర 118,00,00,000కి పైగా కంపెనీ అమౌంట్ అయితే సీజ్ చేయడం జరిగింది. సో, ఆ అమౌంట్ ప్రెజెంట్ ఇప్పుడు మా హ్యాండ్ ఓవర్‌లో ఉంది. మీరు కంప్లెయింట్లు రైజ్ చేయడం వల్ల ఎవరి డబ్బుల్ని వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం మా ప్రభుత్వం అయితే మా డిపార్ట్మెంట్ అయితే చేస్తుంది. కాబట్టి కంప్లెయింట్లు రైజ్ చేయండి. ఓకే. అని చెప్పడం జరిగిందంట. ఇకపోతే కంప్లెయింట్ ఎక్కడ రైజ్ చేయాలి? మనది ఏపీ, తెలంగాణ స్టేట్స్ కదా! సో, తమిళనాడులో ఈఓడబ్ల్యూ ఉంది కదా! అక్కడ వాళ్ళ కంప్లెయింట్ అయితే ఫైల్ అయింది కదా! సో, మనం ఎక్కడ కంప్లెయింట్ ఫైల్ చేయాలి? తమిళనాడు వెళ్ళాలా? లేకపోతే మనం ఉండే ఏరియాలోనే కంప్లెయింట్ చేయాలా? అనే విషయాలు రేపు మంగళవారం, బుధవారం తారీఖుల్లో ఈఓడబ్ల్యూ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి వాళ్ళు చెప్తామన్నారు. సో, శివ గారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ వాళ్ళు తీసుకున్నారు. అలాగే ఈఓడబ్ల్యూ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా శివ సార్ వాళ్ళైతే తీసుకోవడం జరిగిందనమాట. సో, ఇది ఓవరాల్‌గా జరిగినటువంటి విషయం అనమాట. సో, ఈఓడబ్ల్యూ దగ్గర మన కంపెనీ అమౌంట్ అనేది మొత్తం సీజ్ చేయడం జరిగింది. కొంత అమౌంట్ మాత్రం ఉంది. 118,00,00,000 పైగా ఉందనమాట. సో, ఆ అమౌంట్‌ని ఇప్పుడు ఎవరెవరైతే కంప్లెయింట్ రైజ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆ అమౌంట్‌ని ఒక 6 నెలల లోపో, సంవత్సరం లోపో ఎవరి డబ్బులు వాళ్ళవి తిరిగి ఇప్పించడానికైతే డిపార్ట్మెంట్ అయితే ప్రయత్నిస్తుందని చెప్పేసి అయితే శివ గారు చెప్పడం జరిగింది. ఇకపోతే మిగతా వివరాలు దీన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి? ఎలా కంప్లెయింట్ ఫైల్ చేయాలి? ఇక్కడ ఫైల్ చేయాలా? తమిళనాడులో ఫైల్ చేయాలా? ఇలాంటి విషయాలన్నీ కూడా శివ గారు ఈరోజు నైట్‌కి బయలుదేరుతారు. రేపు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మనందరితో మాట్లాడి సో, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.